అలాగే మల్లెపూల పల్లకి డీజే వర్షన్ కూడా ఉంది మూవీలో. మూవీని ఎక్కడ సైడ్ ట్రాక్ తీసుకుపోకుండా కరెక్ట్ గా స్టోరీ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టామండి. వర్తి వాచ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హే మనీ. ఇప్పుడే మనం మన రవితేజ గారు యాక్ట్ చేసిన ఇరుముడి మూవీ అయితే చూసి ఇచ్చారు అనమాట. అసలు మూవీ అయితే పీక్స్ బై, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంత హైలైట్ ఉంది మూవీ అయితే. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చెప్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హే మనీ. ఇంకా మన మూవీ విషయానికి వస్తే మన రవితేజ అన్నకి ఆయన కూతురు అంటే ప్రాణం. అలాగే ఆయనకి గొడవలు, కొట్లాటలు, తాగుడు, తిరుగుడు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆయన ప్రతి సంవత్సరం మాలైతే పక్కా వేయాల్సిందే. అలా ఎవ్రీ ఇయర్ వేస్తుండగా వాళ్ళ ఊర్లో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లం కరెక్ట్గా ఈ మాల వేసినప్పుడే అవుతుంది. సో ఆ మాల టైంలో విలన్స్ తో గొడవ పడిందా లేదా మాలలో ఉంది గొడవ పడకూడదు కదా. సో ఎట్లా ట్రీట్ చేసి ఎట్లా ఏం జరిగింది ఏమైంది తెలుసుకోవాలంటే పక్కా మీరు మూవీ చూడాల్సిందే. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలన్నమాట. మన రవితేజ నాకు పెద్ద కంబ్యాక్ అయితే పడింది. అసలు సినిమా బాగా లైన్లు అన్ని ఫ్లాప్ అవ్వకుంటూ వచ్చినాయి అనమాట. ఇదైతే అసలు చాలా పెద్ద కంబ్యాక్ అనే చెప్పుకోవాలి ఈ మూవీ అయితే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంకా రవితేజ అన్న అయితే చింపేశాడు భయ్య. అసలు ఆ యాక్టింగ్ గానీ, ఆ ఎమోషన్ గానీ ఏడిపించేసాడు భయ్య థియేటర్ లో అయితే రవితేజ అన్న. అలాగే వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆమె హీరోయిన్ కూడా ఓకే బానే ఉన్నారు ఆమె కూడా స్క్రీన్ లో. ఇంకా వాళ్ళ కూతురు కూడా చాలా అంటే చాలా బాగా చేసింది నక్షత్ర. అసలు ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ అయితే చాలా అంటే చాలా టచ్ అవుతాయి అనమాట అందరికి. పక్కా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఆ ఎమోషనల్ టచ్ గానీ, ఆ కామెడీ గానీ, ఆ సాంగ్స్ గానీ అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఫీల్ గుడ్ ఎమోషనల్ టచ్ ఉన్న మూవీ ఇది. సాంగ్స్ గానీ, ఆ కొరియోగ్రఫీ గానీ ఏదో మనం ఏదో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయాలన్నట్టు కాకుండా ఏదో ఒక ఫ్లోలో అయితే వస్తుంది అనమాట. సాంగ్స్ కూడా రవి అన్న అయితే చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీని ఎక్కడ సైడ్ ట్రాక్ తీసుకుపోకుండా కరెక్ట్ గా స్టోరీ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు అనమాట మన శివ నిర్మాణ గారు అయితే. చాలా బాగా రాసుకున్నారు. ఆయన డైలాగ్స్ గానీ, స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా బాగా రాసుకున్నారు. అలాగే మల్లెపూల పల్లకి డీజే వర్షన్ కూడా ఉంది మూవీలో. ఆ డీజే వర్షన్ వచ్చినప్పుడు అయితే థియేటర్స్ అయితే టెంపుల్స్ అయిపోతాయి అనమాట. ఆ రేంజ్ లో అయితే ఉంది అనమాట మన మ్యూజిక్ అయితే. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా బాగుంది. ఎవరికైతే మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే పక్కా నచ్చుతుంది భయ మూవీ అయితే. పక్కా ఎమోషన్ అయితే అవుతారు అనమాట అందరూ. చాలా బాగుంది. ఇంకా మూవీ కాస్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. మన రవితేజ గారి మూవీ అయితే ఇంకేముంది, ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా క్లీన్ అండ్ నీట్ మూవీ. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేస్తారు. వర్తి వాచ్. Yeah, that's the review guys. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హే మనీ.